ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు ఈ ఆత్మీయ ఆహారాన్ని అందించాలని నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఈ ఆత్మీయ ఆహారంలో మనము తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. ఈ లోకంలో సేవ జరుగుతూ ఉండగా సంఘాల్లో సంఘ కాపరులు సంఘాన్ని నడిపిస్తూ ఉంటుండగా ఎలాంటి ఆటంకాలు జరుగుతూ ఉంటాయో దాని విషయమై నేను ఈ మాటలను మీతో పంచుకుంటూ ఉన్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. మంచి అభిషక్తుడైన కాపరిని పోగొట్టుకున్న సంఘం. సంఘములో సంఘ సేవ మంచిగా జరుగుచుండగా సంఘానికి అది కావాలి, ఇది కావాలి, ఇది ఇయ్యండి, అది ఇయ్యండి అని పదే పదే సంఘస్థులను పీడిస్తూ ఉంటారు ఆ సంఘ పెద్దలు, ఆ సంఘాన్ని చూసుకునేవారు. సంఘ కాపరికి ఏమీ చెప్పకుండా, సంఘ కాపరికి ఏమీ తెలియకుండా వాళ్ళ స్వంత తలంపులతో వాళ్ళు ఆ విధంగా సంఘాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఏదైనా కాపరికి చెప్పడము మంచిది. ఎందుకంటే కాపరి సలహాలు కూడా ఎన్నో అవసరమవుతాయి. ఎందుకంటే సంఘస్థుల కన్నా సంఘ పెద్దల కన్నా కాపరి అనేవాడు దేవుడి తర్వాత తనే ఆ సంఘానికి చూసుకోవడానికి, మంచి ఆలోచనలు చెప్పడానికి. కాబట్టి ఆ విధంగా కాపరికి తెలియకుండా చేస్తే ఆ పెద్దలలో అపవాది దూరి భయంకరంగా పని చేస్తూ ఉంటాడు. అది వారికి తెలియదు. అప్పుడు సంఘ కాపరి బాధపడి ఆ సంఘంను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. నిజమే, దేవునికి స్తోత్రం, ఏ సంఘ కాపరి అయినా అదే పని చేస్తూ ఉంటాడు. కాబట్టి మరి అధికారము కొరకు ప్రాకులాడుతూ ఉంటారు. బైబిల్లో కొంతమంది ఉన్నారు, వాళ్లను మీకు తెలియజేయాలని కోరుతూ ఉన్నాను. కోరాహు, దాతాను, అభిరాము, హోను అనువారు వీరికి కావలసినది ఏమిటి తెలుసా? వీరికి కావలసినది దేవునితో సహవాసము కాదు. వీరికి కావలసినది దేవుని స్వరము వినే అనుభవము కాదు. వీరికి కావలసినది దేవుని స్వరము వినరు. వీరికి కావలసింది డబ్బు, వీరికి కావలసింది పొజిషన్, వీరికి కావలసింది పవర్, అధికారం. ఇది మా సంఘం, మాది, మాకు కూడా ఒక లీడర్షిప్ కావాలి, మేము చెప్పినట్లు అందరూ వినాలి. అప్పుడు మోషే అహరోనులో వారు యాజకులుగా ఉన్నప్పుడు సంఘమును చెరిపే కొద్ది సంఘస్థులతో కలిసి మోషే అహరోనులను కూడా నాయకత్వంలో ఉండకుండా గలిబిలి చేశారు. సాతానుడు వారి లోపల దూరి పాడు చేస్తూ ఉంటాడు. మంచిగా ఏర్పాటు చేయబడిన సంఘాన్ని పాడు చేసిన వాడు అపవాది చూసి నవ్వుతూ ఉంటాడు. పాడైపోతుంటే సంఘం, ఆ సంఘానికి ఒక్క కాపరి ఉండడు. కాపరులు వేరువేరుగా మారిపోతూ ఉంటారు. కాబట్టి దేవునికి స్తోత్రం, ఆ ఒక్క కాపరి, మంచి కాపరి, అభిషేకించబడిన కాపరి ఆ సంఘస్థులకందరినీ ఒక మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. తను సంఘానికి కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆ సంఘములో మంచి వాక్యాన్ని విత్తుతూ ఉంటాడు. మంచి పాటలను సంఘస్థులకు నేర్పిస్తూ ఉంటాడు. మంచి ప్రార్థన సంఘస్థులకు నేర్పిస్తూ ఉంటాడు.
ఉపవాస ప్రార్థన నేర్పిస్తాడు, పరిశుద్ధంగా ఉండాలని బోధిస్తాడు. కాబట్టి ఇవన్నీ ఆ కాపరి ఉన్నంత వరకే నడుస్తూ ఉంటాయి. ఆ కాపరి ఆ సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క మహిమ, ఆ యొక్క ఆనందం ఆ సంఘస్థులు కోల్పోతారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు వింటున్న మీరు మీ కాపరిని ప్రేమించాలి. మీ కాపరికి కావాల్సింది మీరు సహాయం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే కాపరిని ప్రేమిస్తారో అప్పుడు మీరు దేవుణ్ణి ప్రేమించిన వారవుతారు. కనుక దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ కాపరి లేకపోతే ఒకరికి నెమ్మది అనేది కోల్పోతారు. వారి జీవితాలలో ఎన్నో పోగొట్టుకుంటూ ఉంటారు. కనుక మంచి అభిషక్తుడైన కాపరి లేని గొర్రెల వలె వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కాబట్టి మీ కాపరిని మీరు ప్రేమించి ఆయన చెప్పినట్లుగా విని మీరు నడుచుకున్నట్లయితే దేవుడు మిమ్మలను అనేక రకాలుగా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.